అమెరికాలోని న్యూజెర్సీలో సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ఫౌండర్ చైర్మన్ రఘు శర్మ శంకర మంచి సాంప్రదాయబద్ధంగా ఉగాది ఉత్సవాలను నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయడంతో ప్రవాసులంతా దేవాలయానికి పోటెత్తారు. బ్రహ్మశ్రీ శ్రీనాథ శర్మ మహాదేవ శర్మ పంచాంగ పఠనం చేయగా భక్తులంతా చాలా ఆసక్తిగా పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఉగాది పచ్చడిని సేవించి మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఒకవైపు ఉగాది శనీశ్వర తైలాభిషేకం కార్యక్రమాలు, మరోవైపు శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించగా భక్తులంతా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మిథున రాశి వారికి ఫలితాలు వీళ్ళకి వివాహాలు శుభకార్యాలు నెరవేరేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. సాయి దత్తపీఠం శ్రీవిష్ణు దేవాలయం తరపు నుంచి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మన శ్రీవిష్ణు దేవాలయంలో అన్ని ఫంక్షన్లాగే ఉగాది ఫంక్షన్ కూడా ఎంతో ప్రమాణం చేస్తాం. కాకపోతే మనకి ఒక్కొక్కసారి ఏమో ఇండియాలో ఇక్కడ కూడా ఒకే రోజు పండుగలు వస్తాయి. మన సాయి దత్తపీఠంలో నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు 4 నవరాత్రులు చేస్తాం. దేవి శరణ్ నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, దాంతోపాటు వసంత నవరాత్రులు. ఈ రామనవమి ఫంక్షన్ మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం, కానీ వసంత నవరాత్రులు అనేవి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. ఈ ఇయర్ అమ్మవారి పూజతో పాటు ఈ ఇయర్ ఫస్ట్ టైం నవవారిని పూజ కూడా చేస్తున్నాం. ప్రతి 2.5 ఇయర్స్కి ఒకసారి శని ఒక రాశిలో నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటారు. ఈ రోజున కుంభరాశిలో నుంచి మీన రాశిలోకి శని భగవాన్ వచ్చాడు. ఆ సందర్భంగా ఎంతోమంది మా భక్తులు కటికట్లాడిపోయారు. పొద్దున అందరూ వచ్చి ఆ తైలాభిషేకాల్లో పాల్గొన్నారు. అందరినీ కూర్చోబెట్టి అభిషేకం చేశాం. అభిషేకం అర్చన అంతా అయిపోయిన తర్వాత మరలా అర్చన చేసుకొని బాలాజీ సామూహిక అర్చన చేసుకొని బాబా హారతి ఇచ్చుకున్నాం. కంటిన్యూ అర్చనలు జరుగుతున్నాయని భక్తులు చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసేది అందరూ బాగుండాలి, లోకం బాగుండాలి, దేవాలయానికి వచ్చే భక్తులందరూ కుటుంబాలు బాగుండాలి, లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమాలు ఇవి. వచ్చిన ప్రతి భక్తులకు కూడా అభిషేకం చేయడానికి అవకాశం ఇచ్చాం. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి మన వాలంటీర్స్ మహాప్రసాదం బాక్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి బాక్స్ ఇచ్చారు. అందరూ మహాప్రసాదం తీసుకొని వెళ్ళారు. ఈ 9 రోజులు చేసుకొని చివరి 3 రోజులు రాముల వారికి కళ్యాణ మహోత్సవాలు చక్కగా చేస్తాం. ఒకరోజు పెళ్లికుమారుని చేస్తాం, ఒకరోజు పెళ్లికుమార్తెం చేస్తాం, ఒడ్లు దంచుతాం, మన దాన్ని అంటారు మెహందీ ఏర్పాటు చేసుకుంటాం, డ్యాన్సులు ఉంటాయి. అలాగే ఒకరోజు ముందు గౌరీ పూజ, ఇవన్నీ ఏర్పాటు చేసుకొని కళ్యాణం చేసుకుంటాం. ఎదుర్కోళ్ళు చేసుకొని కళ్యాణం ఏర్పాటు చేస్తాం. ఏప్రిల్ 5th నాడు ఉదయం 9 o'clock కళ్యాణం ఉంటుంది. ఈవినింగ్ శతగలార్చన అని చెప్పి 150 మంది కూర్చొని, పిల్లలు పెద్దలు కూర్చొని 9 కీర్తనలు పాడతారు. 6వ తారీఖు పట్టాభిషేకం చేసుకొని ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు, రాముల వారి ఊరేగింపు, అలాగే బాబాగారు ఊరేగింపు, 3 పల్లకీల్లో ఊరేగింపుతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది సహకరిస్తేనే ఈ కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. దాతలకు కానీ, మా వాలంటీర్స్ ఎస్డిపి వాలంటీర్స్కి కానీ, డైరెక్టర్స్కి కానీ, మా స్టాఫ్కి కానీ, భక్తులు ఎవరైతే వచ్చి ఓపికగా బయట నుంచొని ఇప్పటిదాకా వెయిట్ చేశారో భక్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు వారందరికీ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఫలాలను మనం చూడబోతూ ఉన్నాం. విశ్వావసు అంటే ప్రపంచానికి ధనాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరం. గంధర్వుడి యొక్క పేరు. సూర్యుడికి సంబంధించినటువంటి సంవత్సరం, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరం. ఈ 9 గ్రహాలలో మనకు ప్రధానంగా అమెరికాలో శని ఈ సంవత్సరం రాజు కావడం, సూర్యుడు మంత్రి కావడం, ఇట్లా అనేకమైనటువంటి గ్రహనాయకుల్లో ఉపనాయకుల్లో అనేకమైనటువంటి ఫలాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా పంటలు చక్కగా పండి సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ విశ్వావసు అంటే మనకు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరంలో ఉంటుందని ఒక పేరుగా మనం చెప్పేటువంటి అర్థం. అయితే సంవత్సరాది ఆది కాగానే మనం ఏం చేస్తామండి అంటే ఉగాది పచ్చడి అనేటువంటి దాన్ని మనం స్వీకరిస్తాం. అంటే ఒక జీవితం పండాలండి అంటే ఈ ఉగాది పచ్చడి అనేటువంటి దాన్ని స్వీకరిస్తే ఈ ఉగాది పచ్చడే మన జీవితంలో ఉండేటువంటి అనేక ఋతువులకు తార్కాణం అంటారు. అందువల్ల ఈ ఉగాది పచ్చడి అనేటువంటిది ఈ ఋతువులో, వసంత ఋతువులో వచ్చేటువంటి మామిడి పండు, మామిడి కాయ కానివ్వండి, మామిడి పిందెలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో ఉండేటువంటి అనేక
సుఖదుఖాలకు తార్కాణమే ఉగాది పచ్చడి.